జిల్లా తాడుపల్లిగూడెం మండలం కడియుద్ధ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. రాత్రి సమయంలో భారీ శబ్దం ఏం జరిగిందో తెలియక జనం ఇల్లు వదిలి పరుగులు తీశారు. కొందరు భూకంపం సంభవించిందని భావించారు. కొంతసేపు అయోమయం. ఆ తర్వాతే అర్థమైంది మందుగుండు తయారీ కేంద్రంలో పేలుడు జరిగిందని. గ్రామానికి కూతవెట్టు దూరంలో ఉన్న మందుగుండు తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. బాణసంచా ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు యాళ్ల ప్రసాద్, దెయ్యాల స్వామి, దూల్లా నానిగా గుర్తిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన సాల్మాన్ రాజును మెరుగైన వైద్యం నిమిత్తం రాజమండ్రి తరలించారు. ఆరేపల్లి సాల్మాన్ రాజుది నల్లజర్ల మండలం అనంతపల్లిగా గుర్తించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జేకొత్తూరు నుండి బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేయడం కోసం 9 మంది యువకులు వెళ్లారు. 15 కేజీల పేలుడు పదార్థం తయారు చేయడానికి యజమాని అన్నవరం అనుమతి తీసుకున్నారు. కానీ సుమారు 100 కేజీలకు పైగా పేలుడు పదార్థం తయారు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ పేలుడు దాటికి 300 మీటర్ల దూరంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. లేవు కదా సరే ఆ మాట చెప్తా దాంట్లో కనీసం నీళ్ళు ముంచండి అక్కడ లేదు నవపాలన ఉన్నాడంట. లోపల ఎవరో 5గురు ఉన్నారు. 5గురు ఎవరో ఉన్నారంట. లోపల ఎవరో 5గురు ఉన్నారంట. కడియుద్ధ గ్రామంలో చోటు చేసుకున్న ప్రమాదంపై కడియుద్ధ గ్రామ ప్రజలతో పాటు సమీప గ్రామ ప్రజలు కూడా ఆవేదన చెందుతున్నారు. రాత్రి జరిగిన ప్రమాద ఘటన ఊహించని విధంగానూ చెప్పలేని విధంగానూ ఉందని పేర్కొంటున్నారు. శరీర భాగాలు తునాతునకలై ఘటనా ప్రాంతం నుండి 300 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డంతో ఆ భాగాలను చూసిన గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. తమ గ్రామంలోని అనేక ఇళ్లలో కిటికీల అద్దాలు పగిలిపోవడం, సీలింగ్లు ఊడి కింద పడిపోవడం జరిగిందని, ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం గతంలో ఎప్పుడూ చూడలేదని పేర్కొంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. శివసాగర్. జిల్లా కడియుద్ధ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద తీవ్రత ఆ కడియుద్ధ గ్రామంలో అలజడి సృష్టించిందనే చెప్పుకోవచ్చు. ఏం జరిగిందో కూడా గ్రామస్తులకు అర్థం కాని పరిస్థితి. రాత్రి 8 గంటలకు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భూకంపం వచ్చిందా అన్నంత తీవ్రతలో ప్రమాదం జరిగింది అంటున్నారు. మొత్తం గ్రామస్తులు ఉన్నారు, వారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్న 8 గంటలకి ప్రమాదం జరిగింది, మీరు చూసారా మంటలే వచ్చినప్పుడు? చూడలేదు, ఇంటికాడ అన్నం తింటున్నామండి. మేము అన్నం తింటుంటే బిల్డింగ్ పడిపోయినట్టుగా డబేలు మందండి. డబేలు అనేదాడికి ఏంటి అనేదాడికి ఇక్కడికి వచ్చేదాడికి ఇలా జరిగిందండి. ఇది మొత్తం మీద ఎలా జరిగింది అన్నది తెలదండి. ఎంతమంది చనిపోయి ఉండొచ్చు? ముగ్గురు సరిపోయి మొత్తం 10 మంది అంటండి. ఒక 5గురు ఊళ్ళోకి వచ్చారంటండి. 5గురు ఇక్కడ ఉన్నారంట. 2 చెరువులో దూకారంటండి. 3 చనిపోయారని అంటున్నారు. ఎంతమంది వస్తారు మామూలు పనులకి ఇక్కడ? డైలీ 5 వరకు అయితే దీపావళి ముందు అయితే ఒక 50-60 మంది 100 మంది వచ్చేవారండి. ఇప్పుడు దీపావళి మందులు అయిపోయినాయి. మామూలుగా ఇంత మటుకి కడుతున్నారు. మామూలు బాంబులు కట్టారు, జోగులు కట్టారు, తెల్లగానండి. మొత్తం మీద గట్టిగానే కట్టారండి. కట్టి తీవ్రంగా తీసుకుంది. చాలా లెక్క వెళ్ళిందండి. బాగా దగ్గరికి బొమ్ముడి, కాకరముడి, ఎప్పరు ఇలా కూడా వెళ్ళింది. చాలా సౌండ్ వెళ్ళింది. అనంతపల్లి దాకా వినపడిందండి శబ్దం. మాకు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేశారండి. ఇంటికాడ మేము అప్పుడే స్థానాలకు వెళ్ళామండి. 7:30 8 అవుద్దండి. ఆ స్థానాలకు వెళ్ళేదాడికి ఒకేసారి పెద్ద సౌండ్ వచ్చేసి ఎలుగు మొత్తం కొండంతా కూడా ఎలుగు వచ్చేసి కాళ్ళు చేతులు ఆడక గుండెకేలు దడదడ ఆడిపోయి మా అద్దాలు పగిలిపోయి ఇళ్ళకాడ అద్దాలు కూడా పగిలిపోయి మాకు ఇంకా ఇక్కడికి 4 గజాల దూరం 4 ఎకరాల దూరంలో ఉన్నామండి మేము. అసలు చాలా దోరకుల్లో అయిపోయిందండి. ఇక జనం వస్తే దీపావళికి ముందర అవుతే చాలా సేవ్ అయ్యారండి. ఇప్పుడు అవుతేనే దీపావళికి ముందర అవుతే ఒక 50 కుటుంబాలు, ఒక 60 కుటుంబాలు నాశనం అయిపోయినండి. రోడ్డు పడిపోతాం కదండి, నాశనం అయిపోదురు. నైటు పగలు కూడా కట్టేస్తున్నారండి. అవి ఏంటన్నది పర్మిషన్ ఎంతవరకు ఇచ్చారు, దీని కెపాసిటీ ఏంటన్నది ఎవరికి తెలియదండి. వస్తున్నారో వెళ్తున్నారో ఎవరి మామూలు అట్టుకుని వెళ్ళిపోతున్నారు అంతవరకే. కార్లు వేసుకుని డైలీ వస్తున్నారండి. ఎవరి కాళ్ళు మామూలుగా పట్టుకుని వెళ్ళిపోతున్నారు. అది దీపావళి మందులు అనుకుంటాం. ఎంతవరకు దాని కెపాసిటీ ఏంటన్నది మనకేం తెలుస్తుందండి.
అదండి పరిస్థితి. చాలా మీరు కొనేవాళ్ళే ఇక్కడ లోకల్ ఇడిగా అమ్మరండి. మామూలుగా లోకల్ అయితే అమ్మరు. మామూలుగా ఎవడన్నా వ్యాపారం చేసుకునే వాళ్ళు అయితే తీసుకుంటారు. ఏ రోజు వెళ్ళిపోతాయండి. ఏ రోజు కట్టుబడి వెళ్ళిపోతాయండి. అంతే వెళ్ళిపోతాయి. మామూలుగా పెద్ద పెద్ద లోడ్లే వస్తాయండి. ఏంటన్నది మనకి ఏమర్థం. అంతకుముందు మీ గ్రామస్తులు ఏమన్నా ఇక్కడ ఎంత స్థాయిలో పెడుతున్నారని ఏమన్నా చెప్పడం కానీ ఏమండి అధికారులు ఎవరో పట్టించుకోరండి. ఎవరన్నా లెటర్ ఇచ్చినా సమాధానం చెప్పరు. ఎవరు చెప్తారండి? ఇంతవరకు ప్రాణ మీదకి వచ్చాక మీరు ఏం చేశారని ప్రజలను నిలదీసేవాళ్ళే తప్ప ఏంటన్నది ఎవరికి తెలియదండి. ఇక్కడ వాళ్ళ అనుమతి ఎంత ఇచ్చారో, ఎంత కట్టారో, ఎంతవరకు కెపాసిటీ ఉంది, ఎవరికి మనకి తెస్తుందని చెప్పండి. తెలియదు కదండి. ఇప్పుడు ఇందులో పనిచేసే వాళ్ళు మీ గ్రామం కడియద్ద గ్రామం చుట్టుపక్కల వస్తారు కాదండి. ఓనకట్ల, ఆరుగోళ్ళు, జగ్గనపేట, కడియద్ద బోల్డ్ మంది అండి. కొండ్రుపోలు 5-6 ఓళ్ళ జనం వస్తున్నారండి. ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు. దీపావళికి ముందర అయితే భగవంతుడు మాకు చేసిన సేవ ఏంటంటే దీపావళి వెళ్ళాక జరగటం వలన ఈ సంఘటన కొంతవరకు సేవ్ అయ్యారండి. దీపావళికి ముందర అయితే ఒక 60-70 కుటుంబాలు సర్వనాశనం అయిపోయినండి. ఈ చుట్టుపక్కల పశువులండి, మొత్తం చుట్టూ పశువులే. అసలు పశువులు ఎంత నోరు లేని పశువులు. మడిసి అంటే కొంత దూరంగా ఉన్నా పారిపోతాడు. పశువులు ఎక్కడికి వెళ్తే చెప్పండి. అద్దాలు కూడా బయలుపోయినాయి. ఇళ్ళకాడ అద్దాలు కదా, సామాను బల్ల మీద సామాన్లు కూడా పగిలిపోయినాయండి. గ్యాస్ బల్లలు తిరగబడిపోయి, గ్యాస్ బండ్లు పేలిపోయి అన్న శబ్దం వచ్చేసిందండి. ఎవరికైనా ఆందోళన పడిపోయారండి ఊళ్ళో. మీరు ఎక్కడ వచ్చారు? మీరే గ్రామం తెలిసింది అగ్ని ప్రమాదం? మాది తాడేగూడు మండలం ముదుగుంటండి. రాత్రి 7:30-8 గంటలకి సౌండ్ వినపడి అప్పుడు అందరం బయలుదేరి వచ్చాము. అయితే ఇక్కడ ఏంటంటే గత 4 సంవత్సరాల నుంచి ఉందటండి ఇక్కడ. అది ఎవరికో మాకు తెలియదు. అయితే అది ఏమైందంటే ఎలాగంటుకుందో ప్రమాదం జరిగింది కాబట్టి 3 చనిపోయారండి. ఒకరికి రాయమండ్రి హాస్పిటల్లో జాయిన్ చేశారు. తర్వాత ఇప్పుడు ఈ మరి ఊరు కూడా చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఇందులో చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ వచ్చి పని చేసుకుంటున్నారు. వాళ్ళు పట్ట గురించి వాళ్ళు చేసుకుంటున్నారండి. నిన్న 4 గంటల సమయంలో అయితే ఈ సేరు మా చుట్టాలండి. ఇదంతా ఈ గడ్డి గట్ట పూజ చేస్తున్నారు. ఆ సమయం అయితే ఇంకా ప్రమాదం అయిపోయినండి బాగా. దాని గురించి కొంచెం చూడండి మరి అంతా. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ప్రమాద దాటికి సుమారుగా 300 మీటర్ల మేర ఈ కాంక్రీట్ రాళ్లే కానీ ఇందులో పనిచేసే వాళ్ళ శరీర భాగాలు పడ్డాయి. అంటే ఎంత మేర ఇందులో నిల్వ చేసి ఉంటారనేది కూడా మందుగుండు అర్థం చేసుకోవచ్చు. స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలని కూడా కడియద్ద గ్రామస్తులు విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ దాసుతో సాగర్, ప్రైమ్ 9, కడియద్ద గ్రామం.